Good morning, students. Today we will discuss multiplication and division of fractions, which is our 10th chapter of semester 2 of 4th class. So if you see here, nana fractions ni మీరు మల్టిప్లై చేసేటప్పుడు మెథడ్ 1 మెథడ్ 2 ఇందులో మీకు నచ్చిన మెథడ్ని ఫాలో కావచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సో మల్టిప్లై ద న్యూమరేటర్స్ అండ్ రైట్ ద ఆన్సర్, multiply the denominators and write the answer, and check by which number these both values are divisible. So if you see carefully, these values are divisible by 3 table. So 3 4s are 12 వస్తుంది కాబట్టి 3 తో డివైడ్ చేస్తే ఇక్కడ 4 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ 3 15s or 15 3s 3 తోని డివైడ్ చేస్తే 3 15s ఎంతనైనా 45 కాబట్టి మీరు ఫస్ట్ న్యూమరేటర్స్ని డినామినేటర్స్ని మల్టిప్లై చేయండి, వచ్చిన ఆన్సర్ని స్టాండర్డ్ ఫామ్లో రాయండి. ఆర్ యూ కెన్ ఫాలో మెథడ్ 2. మెథడ్ 2 ఏంటి అని అంటే దిస్ ఈజ్ న్యూమరేటర్ అండ్ దిస్ ఈజ్ డినామినేటర్. సో ఎప్పుడు కానీ మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటరే ఉండాలి కాబట్టి సో ఇక్కడ 3 4s are 12, 3 5s are 15 అంటే ముందే మీరు క్యాన్సిల్ చేసేసి దాని తర్వాత 4 ఇక్కడ ఎంత మిగిలింది 4 ఇంటూ 1 అంటే న్యూమరేటర్స్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. సో మనకు 4 వచ్చింది ఆన్సర్. 5 ఇంటూ 3 అంటే 5 3s మనకి ఏమొచ్చింది 15 వచ్చింది. సో యూ కెన్ ఫాలో ఇదర్ మెథడ్ 1 ఆర్ మెథడ్ 2. సో ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నా కూడా మనకు మెథడ్ అనేటిది సేమ్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సో ఇఫ్ యూ సీ ఫస్ట్ మెథడ్ ఫాలో అయితే 1 ఇంటూ 3 3 3 8s are 24 అనేది మన సొల్యూషన్ అవుతుంది. 5 4s are 20 29s are 180 అనేది మన డినామినేటర్ యొక్క ప్రోడక్ట్ అవుతుంది, న్యూమరేటర్ యొక్క ప్రోడక్ట్ 24. ఇవి రెండు కూడా 24 టేబుల్లో డివైడ్ అవుతాయి. సో సారీ ఇవి రెండు కూడా 12 టేబుల్లో డివైడ్ అవుతాయి స్టూడెంట్స్. సో సార్ 12 టేబుల్తోనే డివైడ్ చేయాలని నేను 2తో డివైడ్ చేస్తా అంటే 2తోని కూడా డివైడ్ చేసుకోండి. సో యూ మస్ట్ హ్యావ్ టు డివైడ్ అంటిల్ మీరు ఇప్పటి వరకు డివైడ్ చేయాలి అంటే అంటిల్ దే బికమ్ కోప్రైమ్స్ అని అంటే 1 తప్పించి ఇంకా వేరేది డివైడ్ చేయొద్దు వాటిని. సో అలా రాస్తే దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. సో ఈ ప్రాసెస్ కన్నా ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్రాసెస్, ఎందుకంటే ఫస్టే క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి న్యూమరేటర్ డినామినేటర్ మాత్రమే క్యాన్సిల్ అవుతాయని చెప్పాను. ఎస్పెషల్లీ మల్టిప్లికేషన్లో ఈ ఫ్రాక్షన్ న్యూమరేటరే కాకుండా వేరే ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వేరే ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ కూడా క్యాన్సిల్ అవుతాయి. అంటే 4 1s 4 2s 8, 3 1s 3 3s 9. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 1 ఇంటూ 1 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2, 5 ఇంటూ 1 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. సో ఈ రకంగా చేయొచ్చు స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ సార్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి ఎలా చేయాలి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ న్యూమరేటర్స్కి మల్టిప్లై చేయండి, డినామినేటర్కి మల్టిప్లై చేయండి. సో అకార్డింగ్ టు ద సెకండ్ మెథడ్ వీ హ్యావ్ క్యాన్సల్డ్ 2 1s 2 8s. సో మన క్యాన్సర్ ఏమొచ్చింది 56/3 కాబట్టి సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ద మిక్స్డ్ ఫ్రాక్షన్, సో నో డెఫినెట్లీ కన్వర్ట్ ఇట్ ఇంటూ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ హౌ టు కన్వర్ట్ ఇంటూ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 1s 3, 4 2s 8, మధ్యలో ఏముంది ప్లస్ ఉంది. సో నెక్స్ట్ 3 1s 3, 4 3s 12. సో ఇక్కడ చూడండి లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము వాటిని యాడ్ చేస్తాము. సరే లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే డినామినేటర్స్ సేమ్ ఉండాలి. సో డినామినేటర్స్ సేమ్ లేనప్పుడు డినామినేటర్స్ని తీసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం మనకు 24 వచ్చింది. ఆ 24ని మీరు డినామినేటర్గా కన్సిడర్ చేస్తే కనుక 8కి ఏం మల్టిప్లై చేస్తే 24 వస్తుంది 3 కదా, దాన్ని దీన్ని న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తే ఆన్సర్ 9 వచ్చింది. ప్లస్ 12 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది 2s కదా, 2 ఇంటూ 3 అంటే ఆన్సర్ నాకు 6 వచ్చింది. సో 9 + 6 ఎంత 15/24. ఇవి రెండు కూడా నాకు 3 టేబుల్లో డివైడ్ అవుతాయి కాబట్టి 3 8s 3 5s. సో ఆన్సర్ ఈజ్ 5/8. సో ఇందులో స్టూడెంట్స్ మీకోసము ఐ హ్యావ్ సెలెక్టెడ్ 1 2 3 క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ విల్ సాల్వ్ దిస్. సో ఒకసారి చూడండి.
సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది మనకు 2/5 ఇంటూ 6 ఉంది. సార్ మరి దీన్ని న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలా డినామినేటర్ మల్టిప్లై చేయాలనేది క్వశ్చన్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో డినామినేటర్ ఏమీ లేనంత మాత్రాన అక్కడ డినామినేటర్ లేదు అన్నట్టు కాదు, 1 ఉన్నట్టు. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏమవుతుంది, 2 × 6 12 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ ఏమవుతుంది, 5 × 1 = 5. సో ఇవి క్యాన్సిల్ కావు కాబట్టి, అంటే ఇవి ఏ టేబుల్లో రావు, ఇది 5తోని మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, ఇది 5తో క్యాన్సిల్ కాదు. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 5 2s ఎంత వస్తుంది, 10, 10కి 2 యాడ్ చేస్తే 12 వస్తుంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను. సో నెక్స్ట్ హెచ్ అనే ప్రాబ్లం తీసుకున్నాను. సో దాంట్లో చూడండి 15/8 ఇంటూ 6/7 ఇంటూ 14/20 ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇఫ్ ఐ కేర్ఫుల్లీ చెక్, there are some values which are divisible by 2 actually. So 7 తోటి కూడా డివైడ్ అయ్యేవి ఉన్నాయి. సో 7 1s are 7. కానీ క్యాన్సిల్ చేసేటప్పుడు డినామినేటర్స్ని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, డినామినేటర్ 7 1s are 7, 7 2s are 14. ఓకే. సో నెక్స్ట్ 15 20 అనేటివి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 5 3s are 15, 5 4s are 20. సో నెక్స్ట్ 8 ఉన్న 6ని చూసుకున్నట్టయితే 2 4s are, నెక్స్ట్ 2 3s are. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి క్యాన్సిల్ అయ్యేటివి అని అంటే, యూ కెన్ క్యాన్సిల్ దిస్ 2 1s are, 2 2s are. సో ఇక్కడ న్యూమరేటర్స్ 3 ఉన్నాయి. సో కింద 3తో క్యాన్సిల్ అయ్యేటివి ఏవీ లేవు. సో ఇప్పుడు కనుక మీరు మల్టిప్లై చేస్తే 3 × 3 × 1 దట్ ఈజ్ 9, 3 3s are 9, 9 1s are 9 by 4 1s are 4, 4 2s are 8. సో 9/8 మనకు సొల్యూషన్ వచ్చింది. 8 1s are 8 ప్లస్ 1. ఓకేనా. సో ఈ రకంగా రాస్తే మీకు ఆన్సర్ పర్ఫెక్ట్ సొల్యూషన్స్ యూ విల్ గెట్. సో నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అనే సొల్యూషన్ తీసుకున్నాను. సో 6/11 ఇంటూ 22/24. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 11 1s are 11, 2s are 6, 1s are 6, 6 4s are 24. సో నెక్స్ట్ ఇక్కడ ఇట్లాగో 1 1 వచ్చింది. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ చూసుకుంటే ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 1s are, 2 2s are. సో ఆన్సర్ ఎంత అయింది స్టూడెంట్స్, 1/2 వచ్చింది. ఓకే. సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు పర్ఫామ్. సో మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు హోంవర్క్. సో నెక్స్ట్ సింప్లిఫైలో చూడండి, ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో క్వశ్చన్ మీరు ఓన్గా చేయండి. ఏముంది, 3/8 ఇంటూ 1/2 బ్రాకెట్ ప్లస్ 3/8 ఇంటూ 2/3 ఉంది. అంతేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు 3 1s ఎంత, 3/8 2s are 16 ప్లస్ 3 2s are 6/8 3s are 24. సో ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 16 24 ఇవి 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతాయి కాబట్టి 2 8s are, 2 12s are 24. మళ్ళీ 2తో తీసుకుంటే కనుక 2 4s are, 2 3s are, సారీ 2 4s are 8, 2 6s are 12. ఓకే. 2 2s are 4, 2 3s are 6. నెక్స్ట్ 2 1s are 2. నెక్స్ట్ ఇక్కడ 3 డివైడ్ కాదు కాబట్టి యాజ్ టీజ్గా రాయండి. 3 అంటే 1s are, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48. సో ఇదే డినామినేటర్ అవుతుంది. 16 టేబుల్లో 48 ఎప్పుడు వస్తుంది, 3s are కదా, దట్ వాల్యూ ఇంటూ న్యూమరేటర్ ఏమొచ్చింది, 16 3s are 48 అవుతుంది. 3 ఇంటూ 3 ఏమవుతుంది, 9 ప్లస్ 24 టేబుల్లో 48 ఎప్పుడు వస్తుంది, 2s are, దట్ 2 ఇంటూ న్యూమరేటర్ ఏమవుతుంది, 12 అవుతుంది. సో 12 ప్లస్ 9 ఏమవుతుంది స్టూడెంట్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ 21. 21/48 ఇవి రెండు కూడా 3 టేబుల్లో డివైడ్ అవుతాయి. 3 7s are, 3 1s are 3, ఇక్కడ 18 మిగిలిపోయింది, 6s are. నెక్స్ట్ 7 16 వచ్చినాయి. సో ఇవి దేంతో డివైడ్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాను.
సో నెక్స్ట్ ఇఫ్ వీ గో టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరోతో ఏది మల్టిప్లై చేసినా ఆన్సర్ జీరోని, అంటే జీరో ఇంటూ దిస్ ఫ్రాక్షన్ జీరో. సో 2 ఫ్రాక్షన్స్ జీరోతో మల్టిప్లై అయితే అంటే జీరో ఉంది అని అంటే మల్టిప్లికేషన్లో ఆన్సర్ ఇస్ జీరో జీరో జీరో. ఎందుకు అని అంటే మల్టిప్లికేషన్ విత్ ఎనీ ఇది జీరో ఉండి ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా ఆన్సర్ అనేటిది జీరో వస్తుంది. అడిషన్లో అలా కాదు, నెంబర్ వస్తుంది. ఈ రెసిప్రోకల్ రాయండి అని అంటే, రెసిప్రోకల్ అంటే వెరీ ఈజీ థింగ్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మీరు ఆల్రెడీ ప్రాపర్టీస్ నేర్చుకున్నారు కదా, ఓకేనా. దాంట్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటే ఇప్పుడు మీకు చిన్న డైరెక్ట్గా చెప్తాను వినండి. ఇప్పుడు 11/12కి రెసిప్రోకల్ రాయమన్నారు ఇక్కడ, అవునా. సో యాక్చువల్గా రెసిప్రోకల్ అంటే ఏంటి అని అంటే, నువ్వు ఒక వాల్యూని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం వల్ల ఈ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోవాలి. అంటే డినామినేటర్లో 12 క్యాన్సిల్ అయిపోవాలంటే న్యూమరేటర్లో 12 ఉండాలి కదా, ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తాం. సో న్యూమరేటర్లో ఉన్న 11 క్యాన్సిల్ అయిపోవాలంటే డినామినేటర్లో 11 ఉండాలి. అంటే 11/12కి ఏమవుతుంది, 12/11 అంటే 11 1 11 12 1 12 అంటే ఆన్సర్ ఏమవుతుంది 1. అంటే క్యాన్సిల్ అయిపోవాలి అని అంటే దీన్ని రెసిప్రోకల్గా రాయాలి. రెసిప్రోకల్గా రాయడం అంటే ఏంటి అంటే న్యూమరేటర్ని డినామినేటర్గా రాయడం, డినామినేటర్ని న్యూమరేటర్గా రాయడం, అదే ఆన్సర్ అవుతుంది. సో చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ కేసులో ఏమొస్తుంది మనకు 12/11 వస్తుంది, ఓకేనా. 12/11. సో ఇక్కడ మీకు రాస్తున్నాను. సో ఇఫ్ యూ సీ 11/12కి రెసిప్రోకల్ ఏమవుతుంది అని అంటే 12/11 అవుతుంది. సార్ మరి ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది. సో 5కి రెసిప్రోకల్ ఏమవుతుంది, 5కి రెసిప్రోకల్ ఏమవుతుంది అని అంటే 5కి డినామినేటర్ ఏమీ లేదు అని అంటే మీరు ఏం కన్సిడర్ చేయొచ్చు, 1 డినామినేటర్ ఉందని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు డినామినేటర్ న్యూమరేటర్కి రాస్తే 1, న్యూమరేటర్ డినామినేటర్ రాయండి. దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది, 5కి 1/5 అవుతుంది. సార్ మరి ఇంకొక డౌట్, సో హౌ టు రైట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఫస్ట్ యూ కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 2 3s are 6, 6 + 1 ఎంత 7/2. 7/2కి ఏమవుతుంది, దాన్ని రివర్స్ రాస్తే 2/7 అవుతుంది. ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో నెక్స్ట్ 1/9కి రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/9కి 9/1 అవుతుంది రెసిప్రోకల్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు స్టూడెంట్స్. సో ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇంతకుముందు ఉన్న క్వశ్చన్సే. ఫస్ట్ క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. 9 1s 9 1s 10 1s 10 1s. సో 1/1 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక 22 22 25 25 క్యాన్సిల్ అవుతాయి. 1/1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ రకంగా మీరు కంప్లీట్ చేసేయండి. వీ విల్ నౌ డిస్కస్ వాట్ నానా డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో యాక్చువల్లీ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఒకటే ఫార్ములా ఉంటుంది స్టూడెంట్స్. ఇఫ్ యూ సీ కేర్ఫుల్లీ, ఏ డివైడెడ్ బై బి ఉంది అనుకోండి, ఏని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. మీరు మల్టిప్లై చేయాలి. దానికి సొల్యూషన్ ఏమవుతుంది, మల్టిప్లైయింగ్ రెసిప్రోకల్ ఆఫ్ బి. రెసిప్రోకల్ ఆఫ్ బి ఏమవుతుంది, 1/2కి దాన్ని రివర్స్ రాస్తే 2/1 అవుతుంది. మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ 6/1 అంటే 6 వస్తుంది. సో 4 డివైడెడ్ బై 1/2 అని అంటే ఏ డివైడెడ్ బై బికి ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ బి. అంటే 4 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 1/2 ఏమవుతుంది 2/1. సో ఆన్సర్ విల్ బి 8/1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో 3 డివైడెడ్ బై 1/3 అని అంటే 3 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 1/3 అంటే 3/1. సో 3 3s are 9, 9/1 ఏమవుతుంది 9 అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ, సార్ మరి ఇటువంటి పెద్ద పెద్ద వాల్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఈజీ. సో 3/5ని యాస్టీస్గా రాసుకొని 2/5 యొక్క రెసిప్రోకల్ రాస్తే 5/2 వచ్చింది. సో 5 క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే 2 5తోని డివిజిబుల్ కాబట్టి. ఇంకా మనకు మిగిలిన వాల్యూస్ ఏంటి, 3 1s are 3, 1 2s are 2. సో దిస్ 3/2 కెన్ బి రిటన్ యాజ్ 1/2 యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోండి. అంటే 8 డినామినేటర్ యాస్టీస్గా రాసి 8 2s are 16, 16కి 7 యాడ్ చేస్తే 23 వచ్చింది. ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్
2 1s are 2, 2 + 1 అనేది 3/2కి ఏమవుతుంది, 2/3 అవుతుంది. సో 2 1s are 2 4s ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. సో 23/12 వచ్చింది. మళ్ళీ దాన్ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనుక రాస్తే 1/11/12. సార్ డివిజన్ 2 టైమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేస్తే, సో 12/1/2 25/2 అవుతుంది. నెక్స్ట్ 3/3/4 ఏమవుతుంది, 4/15 అవుతుంది. 5/1/6 ఏమవుతుంది అని అంటే 31/6 అవుతుంది. ఓకేనా. సో దట్ ఆర్ ద వాల్యూస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై అయ్యి దీని వాల్యూ రివర్స్ అవుతుంది. అంటే 15/4 అయితే 4/15 అవుతుంది, రాసాం మనం ఇక్కడ. 31/6 అయితే 6/31 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేటి క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 2 1s are 2 2s are 4. సో నెక్స్ట్ ఇక్కడ 5 3s are 15, 5 5s are 25. నెక్స్ట్ 3 1s are 3, 3 2s are 6. అంటే మీకు ఏవైతే క్యాన్సిల్ అవుతాయో వాటిని క్యాన్సిల్ చేసి మిగిలిన వాల్యూస్ ఏమున్నాయి, 5 2 2, 5 2s are 10, 10 2s are 20, 1 1s are 1, 1 31s are 31. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ రాస్తే 11/3 కాస్త ఏమవుతుంది, 3/11 అవుతుంది. 11 11 గెట్స్ క్యాన్సిల్, 3 3 గెట్స్ క్యాన్సిల్, 22/5 ఉంది. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాసాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది స్టూడెంట్స్. సో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్తాను. సో ఫస్ట్ దీని రెసిప్రోకల్ ఎట్లా రాయాలి మిక్స్డ్ ఫ్రాక్షన్కి, సో ఒక హోల్ నెంబర్ ఒక ఇంటీజర్కి ఎట్లా రాయాలి అనేది చూద్దాము. సో ఐ విల్ టేక్ దిస్ 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఐ విల్ టేక్ దిస్ డి ఎగ్జాంపుల్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నవి, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ జస్ట్ ఫ్రాక్షన్ ఉన్నవి, నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నవి. ఈ ఎగ్జాంపుల్స్ చేస్తాను. సో మిగతాయి మీరు ఓన్గా చేయండి. ఫస్ట్ ఏం రాయమన్నాడు, రెసిప్రోకల్ రాయమన్నాడు. సో క్వశ్చన్ని డైరెక్ట్గా రాసుకుంటున్నా. సో 6/2/3 అని అంటే డినామినేటర్ యాజిటీస్గా రాసి 3 6 18, 18 + 20. సో 18 + 2 అంటే 20 అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసి దాని తర్వాత న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా, అంటే 20/3కి ఏమవుతుంది, 3/20 రాయాలి. ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే ఎఫ్ క్వశ్చన్. ఓకేనా. ఎఫ్ క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఇఫ్ యూ సీ క్లియర్లీ 3 ఉంది. సో 3 ఉంటే డినామినేటర్ ఏం లేకపోతే 1 తీసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/3 అవుతుంది. ఓకే, నౌ యు ఆర్ క్లియర్ విత్ దిస్. సో నెక్స్ట్ డివైడ్ చేయాలి. సో 2 డివైడ్. సో వెయిటింగ్ డివైడ్ చేయాలి. సో ఫస్ట్ బి అనే క్వశ్చన్ తీసుకున్నాను సెకండ్ బిట్లో. 7/9 డివైడెడ్ బై 1/5. 7/9 ఇక్కడ ఇంటూ దీని రెసిప్రోకల్ 1/5 రెసిప్రోకల్ ఏమవుతుంది, 5/1. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. సో 35 అంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 35/9 అవుతుంది. సో ఇప్పుడు 9 టేబుల్లో కనుక తీసుకుంటే 9 3s are 27 అవుతుంది. ఆ 27ని 35లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మిగిలింది ఎంతనన్నా 8. ఆ 8ని ఇక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ ఈ అనే క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఉంది. సో 12/13 డివైడెడ్ బై 2/4/13 ఉంది స్టూడెంట్స్. సో ఈ 12/13 డివైడెడ్ బై 13 2s are 26, 26 + 4 ఏమవుతుంది, 30/13 అవుతుంది. సో 12/13 డివిజన్ ఏమవుతుంది, కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. 30/13 ప్లస్ దాని రెసిప్రోకల్ 13/30 తీసుకుంటాం ఉల్టా పల్టా. సో 13 1s are 13 1s are. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ 6 2s are 12, 6 5s are 30. సో ఇక్కడ మిగిలిన ఏంటి, 2 1 అంటే 2 1s are 2, 1 5 1 5s are 5. So next last question from this bit. If we take one more question, that is D. So 3/3/4 divided by 1/2/3. అంటే రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ రెండింటిని కూడా ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకుంటే 4 3s are 12, 12 + 3 is 15.
డివైడెడ్ బై 3 1s are 3, 3 plus 2 is 5/3. 15/4 డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. 5/3 ప్లేస్లో దాని రెసిప్రోకల్ 3/5 రాసుకుంటాము. సో యూ సీ ఇవి క్యాన్సిల్ అవుతాయి. 5 1s are 5, 3s are 15, 3 3s are 9/4. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ 4 2s are 8 plus 1 9 అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాశాను. Okay, so next in the previous videos I explained to students how to write it into the mixed fractions. So next here there are some word problems. ఈ word problems actually rather than going with problem to problem, I'll give you a just overview. A girl has 2 whole 1/3 meters of green ribbon, 5 whole 1/2 meters of red ribbon, and 4 whole 1/5 meters of blue ribbon. How many meters of ribbon does she have all together? అంటే ఆల్ టుగెదర్ అని అంటే మొత్తం రిబ్బన్ ఎంత ఉంది అని అంటే యూ హ్యావ్ టు యాడ్ ఇట్. సో ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఆ 3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటే ఫస్ట్ ఇంప్రాపర్ కన్వర్ట్ చేసుకోండి. డినామినేటర్ సేమ్ లేకపోతే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది కంపేర్ చేసుకుంటే 3 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది, 10s are 10 into this numerator. 2 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది, 15s are 15 into this numerator 165. 5 into 5 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది, 6s are 6 into 21 126. సో ఇట్లా వచ్చిన తర్వాత వీటిని యాడ్ చేసేసి నెక్స్ట్ డివైడెడ్ బై 30 ఉంది, మళ్ళీ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఈ రకంగా వస్తుంది స్టూడెంట్స్. సో ఫ్రమ్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ అంటే వీటి యొక్క ప్రోడక్ట్ నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అని అన్నారు. అంటే ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చింది 15/2. ఆ 15/2లోకి వెళ్ళి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ దీన్ని మనము దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో కన్వర్ట్ చేసిన తర్వాత సో రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి. సో డైరెక్ట్లీ యూ కెన్ సబ్ట్రాక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న 3. సో ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 12 మెంబర్స్లో 1/3 ఆఫ్ దెమ్ 1/3 ఆఫ్ 12 మెంబర్స్ 1/3 ఆఫ్. సో మ్యాథమెటిక్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని చెప్పి. 1/3 ఆఫ్ 12 మెంబర్స్ డ్రింక్ కాఫీ, 1/2 ఆఫ్ 12 మెంబర్స్ డ్రింక్ టీ, 1/2 ఆఫ్ అంటే రిమైనింగ్ పీపుల్ విల్ డ్రింక్ వాట్ నానా హార్లిక్స్. సో 1/3 into 12 అంటే 3 1s are 3 4s are 4 people will drink coffee. 1/2 of 12 అంటే 2 1s are 2 6s are 6 members will drink tea. అంటే అవుట్ ఆఫ్ 12 మెంబర్స్ 6 + 4 10 మెంబర్స్ ఏం చేస్తున్నారు, కాఫీ టీ తాగుతున్నారు. ఇక హార్లిక్స్ తాగే వాళ్ళు ఎంతమంది? సో అంటే వీళ్ళని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 2 మెంబర్స్ మాత్రమే హార్లిక్స్ తాగుతారు. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 12 whole 2/3 అంటే దాంట్లో ఒక్క నెంబర్ ఇదంటే ఇంకొక నెంబర్ తెలియదు. అంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ప్రోడక్ట్ అంటే ఆన్సర్ ఇది వచ్చింది. సో దాంట్లో ఒక నెంబర్ ఇచ్చారు, ఇంకొక నెంబర్ ఇవ్వలేదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మల్టిప్లై వాల్యూ అటుపోతే డివైడ్ అవుతుంది. సో 12 whole 2/3 డివైడెడ్ బై 4 whole 1/6. సో మీకు ఈ ప్రాసెస్ తెలుసు. ఫస్ట్ ఇంప్రాపర్ కన్వర్ట్ చేయండి. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి, దాని తర్వాత మల్టిప్లై చేయండి, దాని తర్వాత మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయండి. సో సీ హియర్ నానా ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడ మీకు నోట్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఏంటి అని అంటే సార్ ఎప్పుడు మల్టిప్లై చేయాలి ఎప్పుడు డివైడ్ చేయాలి అనేది చాలామంది పిల్లలకు తెలీదు యాక్చువల్లీ. సో వెన్ వీఆర్ ఫైండింగ్ వాట్ నానా కాస్ట్ ఆఫ్ మోర్ ఐటమ్స్ కానీ ఒకవేళ మోర్ ఐటమ్స్ యొక్క వాల్యూ ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అని అంటే మనం మల్టిప్లై చేయాలి. టు ఫైండ్ ఫర్ 1 or ఈచ్ వాల్యూ అంటే ఒక్క వాల్యూకి మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం డివైడ్ చేయాలి. అది ఎలాగా అనేది చెప్తాను. సో ఇక్కడ చూడండి 1 బుక్ వాల్యూ ఇచ్చాడు 17 whole 1/5 రూపీస్ అని చెప్పి. కాస్ట్ ఆఫ్ 10 books అని అంటే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ ప్లేస్లో మనం మల్టిప్లై చేస్తాం. ఓకేనా, అంటే సింగిల్ వాల్యూ ఇచ్చి నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ కోసం మనం మల్టిప్లై చేస్తాం.
సో ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి నుంచి వెళ్ళి ఇంప్రాపర్ కన్వర్ట్ చేసి దాని తర్వాత మల్టిప్లై చేయండి 10, యూ విల్ గెట్ 172. ఎందుకంటే 5 1s 5 2s 2 × 86 అంటే 172 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ 3 bags ఇచ్చిండు, అంటే 3 bags వెయిట్ ఇచ్చిండు. 1 bagది ఫైండ్ అవుట్ చేయమంటే సింగిల్ క్వాంటిటీ, ఈచ్ క్వాంటిటీది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే యూ హ్యావ్ టు డివైడ్ ఇట్, అంతే ఇంకా. ఓకేనా. సో 25 whole 1/2 kgని మనం కనుక 3తోని డివైడ్ చేస్తే వాట్ విల్ బి ద ఆన్సర్? 51/2 డివైడెడ్ బై 3. సో నెక్స్ట్ 3 యొక్క రెసిప్రోకల్ 1/3 తీసుకున్నట్టయితే 3 1s 3 17s క్యాన్సిల్ అవుతుంది. 17/2 అంటే 8.5 kgs వస్తున్నాయి అన్నమాట. 1 kg రైస్, 1 bag ఆఫ్ రైస్, 1 bag వెయిట్ రైస్ అంటున్నాను. నెక్స్ట్ కట్ ఇంటూ 13 ఈక్వల్ పీసెస్, అంటే ఈ 8 whole 2/3 అనేది 13 ఈక్వల్ పీసెస్గా డివైడ్ అయింది. వాట్ వాజ్ లెంత్ ఆఫ్ ఈచ్ పీస్? ఒక్క పీస్ అన్నాడు, ఈచ్ పీస్ అన్నాడు. ఈచ్ పీస్ అంటే యూ హ్యావ్ టు డివైడ్ కదా, అంతే కదా. సో 8 whole 2/3 డివైడెడ్ బై 13. సో దీన్ని మనం ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి రాద్దాం. దాని తర్వాత చూడండి స్టూడెంట్స్, సో 13ని 1/13 అని రాయొచ్చు. 13 1s, దాని యొక్క రెసిప్రోకల్ రాస్తాం, డివిజన్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో 13ని ఏం రాస్తాము? 1/13గా రాస్తాము. సో అదే ప్రాసెస్ మనం అలానే సాల్వ్ చేస్తాం, ఇప్పటివరకు డిస్కస్ చేస్తాం కదా. 13 1s 13 2s 2/3 meters. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం చేయాలి అనేది చెప్తాను, సో మీరు అది చేస్తే సరిపోతుంది. రీతు స్పెంట్ 15 whole 1/4 ఆన్ స్నాక్స్, డ్రింక్ మీద 7 whole 1/2, బస్ ట్రావెల్ మీద 3 whole 1/2. హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ టుగెదర్ అంటే ఈ 3 వాల్యూస్ని మీరు యాడ్ చేయండి. ఓకేనా. సో ఐ విల్ డూ దట్ సొల్యూషన్ ఫర్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, సో స్నాక్స్ మీద 15 whole 1/4 రూపీస్ పెట్టాడంటే, నెక్స్ట్ 7 whole 1/2 ఏమో డ్రింక్ మీద పెట్టిండంటే, అంటే కూల్ డ్రింక్ ఇక్కడ. సో 3 whole 1/2 ఏమో బస్ ట్రావెలింగ్ మీద పెట్టాడంట. 4 15s 60, 60 + 1 ఏమవుతుంది? 60 1/4 ప్లస్ 2 7s 14, 14 + 1 15/2 అవుతుంది. సో నెక్స్ట్ 3 2s 6, 6 + 1 ఏమవుతుంది? 7/2 అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు 4 వస్తుంది. సో 2, 4 అంటే 2 1s 2, 2 2s 4, సో 2 1, 1. సో ఇప్పుడు 4k మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, 1 కాబట్టి ఆన్సర్ 61 ప్లస్ 2k మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, 2 కాబట్టి 2 × 15 దట్ ఈస్ 30 ప్లస్ 2k మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, 2 × 7 కాబట్టి 14 అవుతుంది ఆన్సర్. సో 60 + 30 ఈజ్ 90, 90 + 1 91. ఓకేనా. 91 + 4 95, 95 + 10 అంటే 105/4 వచ్చింది. సో ఇవి రెండు ఏ టేబుల్లో డివైడ్ కావు. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 4 టేబుల్లో 4 2s 8. ఓకేనా. 10లోకి వెళ్ళి 8 పోతే 25 మిగులుతుంది. సో 25 మిగిలితే 4 6 24, ఇక్కడ 1 మిగులుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఆ రకంగా చూసుకున్నట్టయితే, షారన్ హ్యాస్ దిస్ మచ్ ఆఫ్ షుగర్, షీ సోల్డ్ దిస్ మచ్, హౌ మచ్ షుగర్ వాజ్ లెఫ్ట్ విత్ హర్. సో ఇంత షుగర్ ఉంది, ఇంత అమ్మేసింది అని అంటే దీంట్లోకి వెళ్ళి ఏమవుతుందన్న సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మరి 10 రూపీస్ ఉన్నాయి, 5 రూపీస్ ఖర్చు పెట్టిర్రు అని అంటే 10లోకి వెళ్ళి 5 సబ్ట్రాక్ట్ అవుతాయి కదా. అంటే ఇంత షుగర్లోకి వెళ్ళి ఇంత అమ్మేసింది అని అంటే ఇందులోకి వెళ్ళి ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ అంటే ఈ వాల్యూలో నుంచి వెళ్ళి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి అంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ సి వాల్యూ 1 bag వాల్యూ ఇచ్చాడు, 5 bags వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అది మీకోసం చేసి చూపిస్తాను స్టూడెంట్స్. సో థర్డ్ ప్రాబ్లం ఇది. సో 1 bag కాస్ట్ ఎంత ఇచ్చాడు? 1 bag కాస్ట్ ఏమో 25 whole 3/5 ఇచ్చాడు. సో హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 5 bags. సో 5 bags కాస్ట్ ఏమవుతుంది అని అంటే, సో 25 whole 3/5 ఇంటూ 5, 5 25s 125 ప్లస్ 3 128/5 ఇంటూ 5, 128 రూపీస్ అవుతుంది స్టూడెంట్స్. సో ఆ రకంగానే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డి అనే క్వశ్చన్ ఉంది.
1 స్వీట్కి ఫైండ్ అవుట్ చేయమంటే ఈ 13/5/6ని మీరు 10తోని డివైడ్ చేస్తే కనుక మీకు 1 స్వీట్ వాల్యూ అంటే డివైడ్ చేయాలి ఇక్కడ మీరు. ఓకేనా. సో ఐ విల్ డూ దాట్ ఆల్సో. సో డి క్వశ్చన్ చూడండి. సో 30 రూపీస్ 30/5/6 రూపీస్ అంట ఎన్ని స్వీట్స్కి? 10 స్వీట్స్కి. సో 1 స్వీట్కి ఏమవుతుంది? సో 1 క్వాంటిటీ అంటే ఈచ్ క్వాంటిటీకి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డివైడ్ చేయమన్నాడు. సో 6 30s 180, 180 + 5 185/5. ఓకే, సారీ బై 6 కదా ఇక్కడ, రైట్ 6, ఇక్కడ కూడా 6. సో ఇక్కడ మల్టిప్లై చేస్తాము. 10 ప్లేస్లో 1/10ని తీసుకుంటాము. సో 2 కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 5 2s 5 3s 15, ఇక్కడ 18లోకి వెళ్ళి 15 పోతే 3 35 అంటే 7. సో 37/6 2s 12. సో ఇప్పుడు మీరు రాస్తే కనుక మిక్స్డ్ ఫ్రాక్షన్లో 12 3s 36 + 1 ఎంత? 37. సో 1 స్వీట్ కాస్ట్ ఎంత? 3/1/12. సో నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్నారు అని అంటే ఫస్ట్ వీటిని మల్టిప్లై చేయండి. సో వచ్చిన ఆన్సర్స్కి అడిషన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో 25 మీటర్స్ ఆఫ్ క్లాత్లో నుంచి వెళ్ళి ఇంత అమ్మేశాడు అంటే అదేమవుతుంది? సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అంటే 25 మీటర్స్లోకి వెళ్ళి ఎంత క్లాత్ వాడు సేల్ చేసేసాడు అంటే 25 - 17/1/3. 25 - 3 17s 51 + 1 52/3. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 3 అవుతుంది. కాబట్టి 1 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది? 3s 3 × 25 అంటే 75 - 3 టేబుల్ 52 వస్తుంది. సో 5లోకి వెళ్ళి 2 పోతే 3, 7లోకి వెళ్ళి 5 పోతే 2, 23/3 అని అంటే ఇంకెంత క్లాత్ మిగిలింది అని అంటే 3 7s 21 + 2 22 7/2/3 మీటర్స్ ఆఫ్ క్లాత్ మిగిలింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 హవర్ యొక్క డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడో ఇచ్చాడు. సో ఇన్ని హవర్స్కి అడిగాడు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్. ఓకేనా. సో మల్టిప్లికేషన్ చేయాలి స్టూడెంట్స్. అంటే 1 హవర్కి ఇచ్చిండు, ఒక 1 హవర్లో ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తే గనక ఓకేనా 3.5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారంటే ఈ వాల్యూకి మల్టిప్లై చేసి ఆన్సర్ రాయండి అన్ని కిలోమీటర్స్ అని చెప్పి. సో నెక్స్ట్ 13/1/3 మీటర్స్ 4 ఈక్వల్ పీసెస్గా కట్ చేస్తే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ పీస్ అన్నారు. సో ఈ వాల్యూని 4తో డివైడ్ చేయండి. సో యూ విల్ గెట్ ద value of each piece, my dear students. So this is the way you have to do it. So solutions anni cheyandi, practice cheyandi. Meanwhile, have a nice day. Take care.